రైట్. నెక్స్ట్ రైట్ అండి, January 1, 2008 is Tuesday. What day of the week lies on the January 1, 2012? సో కాబట్టి ఇక్కడ మనకు 2008 నుంచి 2012 వరకు జనవరికి ఎన్ని రోజులు ఉంది? సో మనం చూసినట్టయితే January 1, 2008 నుంచి 2008 to 2009 తీసుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని రోజులు? ఎగ్జాక్ట్ గా మనకు 1 ఇయర్ అవుతుంది. సేమ్ డేట్ వచ్చినప్పుడు 1 ఇయర్ అవుతుంది కాబట్టి 1 ఇయర్ అప్పుడు డేట్ అనేది లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని డేస్ వస్తాయి? 2 odd days వస్తాయి. 2 odd days. నెక్స్ట్ 8 నుంచి 10కి ఇక్కడ నార్మల్ ఇయర్ కాబట్టి ఏమవుతుంది? 1 లీప్ ఇయర్. 10 to 11కి ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ డేట్ January 1, 2011కి వచ్చేసి ఏమవుతుంది? మళ్ళీ ఒక odd day వస్తుంది. మరి ఇక్కడ కూడా మనకు 12 వరకు తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నట్టయితే ఓన్లీ 1 odd day, బికాస్ ఆఫ్ 12 ఈజ్ ఏ లీప్ ఇయర్. కానీ ఇక్కడ వచ్చేసి మనకు January 1 వరకు అన్నాడు కాబట్టి మనకు 1 odd day వస్తుంది. సో ఇక్కడ మొత్తం తీసుకున్నట్లయితే 2 + 1 + 1 + 1 తీసుకుంటే టోటల్ గా 5 డేస్ మనం ముందుకెళ్ళి చూసుకున్నట్టయితే పోతుంది. ట్యూస్డే నుంచి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏం రావాలి? సండే. సో ఆదివారం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, రమేష్ వాక్ 30 meters towards east. ఫస్ట్ మనం చదువుతున్నప్పుడు మనం నీట్ గా రాసుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. రమేష్ వాక్ 30 meters towards east. ఇక్కడ నుంచి మనకి ఈస్ట్ కి వెళ్తున్నాడు అనుకోండి, ఎంత? 30 meters. ఓకే, రైట్. నెక్స్ట్, took he right turn and walk 40 meters. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నా, ఈస్ట్ కి వెళ్ళే పర్సన్ రైట్ అన్నప్పుడు నార్త్ అవుతుందా, సౌత్ అవుతుందా? రైట్ అన్నప్పుడు ఏం కావాలి? సౌత్. సో సౌత్ కనేసరికి ఏమవుతుంది ఇక్కడ? 40 meters. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? దెన్ he took a left turn and walked 30 meters. ఇక్కడ నుంచి వెళ్తున్న వ్యక్తి మళ్ళీ 30 meters వాక్ లెఫ్ట్ అన్నప్పుడు ఏమో అవ్వాలి? సో ఇటువైపు లెఫ్ట్ 30 meters. సో దెన్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ఈస్ నౌ విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి అడుగుతున్నాడా, ప్రజెంట్ పొజిషన్ నుంచి అడుగుతున్నాడా చూస్తున్నాం క్వశ్చన్ లో మనం. సో కాబట్టి ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఏ డైరెక్షన్ ఉంది? సో ఇది ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్. సౌత్ ఈస్ట్ లో ఉన్నారు కదా, సో సౌత్ ఈస్ట్ అనేది మనకు ఆన్సర్ అనేది. సో సౌత్ ఈస్ట్ అనేది ఆప్షన్ సి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, 2x + 4y = 10. 2x + 4y = 10. If x = 1, then y. x = 1 అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం x ని సబ్మిట్ చేసుకుంటే 2 × 1 + 4 = 10. సో ఇక్కడ ఏమవుతుంది? 2 × 1 2 అనేది అవతలకి పోతే ఏమవుతుంది? 4y = 10 - 2 8. 4 1s 4 2s. సో y = ఏంటి? 2. ఆన్సర్ 2. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫర్ వాట్ ద వాల్యూ ఆఫ్ k will the system of equations x + 2y = 5 and 3x + ky = 15 = 0 has no solution. As no solution అన్నప్పుడు సో ఇక్కడ మనకు 3 కండిషన్స్ ఉంటాయండి. యూనిక్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్ అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకు నో సొల్యూషన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి a1/a2 = b1/b2 ఉంటుంది అండ్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటుంది. దీంట్లో మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే a1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ లో మనకి ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 1. సో a2 ఉన్నప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో x యొక్క కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ లో y యొక్క కోఎఫిషియంట్ 2, సెకండ్ ఈక్వేషన్ లో y యొక్క కోఎఫిషియంట్ వచ్చేసి k. సో కాబట్టి ఇక్కడ మనం క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే k = 3 × 2 6. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటి? 6. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, if x = a, y = b is the solution of the pair of equations x - y = 2 and cx + y = 4, then a, b. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్ గా ఆప్షన్స్ బేస్ చేసుకుని చూసినట్లయితే ఆప్షన్ లో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏంటి? x - y = 2 and cx + y = 4 అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్స్ 1 బేస్ చేసుకున్నాం అనుకోండి, -1 అంటే ఇక్కడ -1 -1 అన్నప్పుడు ప్లస్ అంటే 0 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు రాంగ్ అవుతుంది. నెక్స్ట్ బి సబ్మిట్ చేసినట్లయితే 1 - 2 1 - 3 అంటే -2 వస్తుంది ఆన్సర్. సో కాబట్టి మనకి ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ 3 - 1 3 1 అన్నప్పుడు 3 - 1 అన్నప్పుడు ఏంటి? 2 వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్
ఇది ఓకే అవుతుంది. సరే ఇక్కడ కూడా చూసినట్టయితే 3 + 1 వచ్చేసి 4 అవుతుంది కాబట్టి సి వాల్యూ కూడా మనం 1 గా తీసుకోవచ్చు. ఆన్సర్ 3. నెక్స్ట్ వన్, ద 10th టర్మ్ ఆఫ్ ఏపీ 12, 8, 3 - 2 ఈజ్. సో 10th టర్మ్ ఉన్నప్పుడు ఏంటి, T10 = A + n - 1 ఇంటూ డి. ఇది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. Tn ఇప్పుడు మనకు అడిగింది 10th టర్మ్ అన్నది కాబట్టి T10 = A అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత 13 ప్లస్ 10th టర్మ్ అన్నప్పుడు 9 - 1 9. డి వచ్చేసి మనకి ఏమవుతుంది ఇక్కడ డి, ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఏముంది 8 - 13. సో కాబట్టి -5 ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటి ఇది. సో 13 9 5 45 9 5 45. సో 45 అన్నప్పుడు 13 నుంచి 45 నుంచి 13 తీసేస్తే 2 అన్నప్పుడు 32 - 32. ఆన్సర్ ఈస్ ఏ. ఓకే రైట్. నెక్స్ట్ వన్, the sum of all integers between 50 and 350 which is end in 1. సో కాబట్టి ఒకటితో మిగిసే 50 మరియు 350 మధ్య ఉన్న అన్ని పూర్ణాంకాల మొత్తం ఎంత. సో ఇక్కడ మనం కొంచెం గమనించాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏమవుతుంది 51, నెక్స్ట్ 61. అంటే 50 నుంచి 350 వరకు 1 తో ఎండ్ అయిన నెంబర్స్ అంటే 51, 61 and so on up to 341. ఓకేనా, 51, 61, 71 and so on up to 341. సో ఇక్కడ వచ్చే నెంబర్స్ లో మనకు నంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని తీసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకు 341 అనేది లాస్ట్ నెంబర్ అవుతుంది. సో నెంబర్స్ 51 ప్లస్ n - 1 అన్నప్పుడు మనకు n అనేది తెలియదు కాబట్టి n - 1 ఇంటూ డి వచ్చేసి ఎంత 10. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 341th టర్మ్. సో ఇక్కడ మనకేంటి 51 ఇతరులకు వచ్చేసి ఏంటి -51 = n - 1 ఇంటూ 10. సో ఇక్కడ మనకు 51 పోయినప్పుడు ఏంటి 10 అవుతాయి 290 = n - 1 ఇంటూ 10 తీసుకున్నప్పుడు ఏంటి 0 0 క్యాన్సిల్ అయితే 29 అనేది ఇతరులకు వస్తే ఏంటి +1 కాబట్టి n ఏంటి 30. n = 30 వచ్చిన తర్వాత సో నంబర్ ఆఫ్ నెంబర్స్ తెలుసు, ఏ తెలుసు, డి తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మనకు ఇక్కడ మనం గమనించినట్టయితే s = n/2 a + l అని ఉపయోగించుకున్నట్లయితే లాస్ట్ టర్మ్ వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి 30/2. ఫస్ట్ టర్మ్ 51, లాస్ట్ టర్మ్ వచ్చేసి 341. సో ఇక్కడ మనకు 51 + 341 అన్నప్పుడు 392 అన్నప్పుడు మనం 15తో మల్టిపుల్ చేసుకున్నప్పుడు 15 2s are 30 రావాలి కాబట్టి లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకు 0 ఉండాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉన్నదంటే 0 ఒకటి మాత్రం కాబట్టి మనకు 5880 వస్తుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4. సో ఆన్సర్ వచ్చేసి మనకు 5880. నెక్స్ట్ వన్, 7 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన ఘన హెమీ గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ హెమీస్పియర్ is 7 సెంటీమీటర్. సో కాబట్టి ఇక్కడ మనకు సాలిడ్ హెమీస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు స్పియర్ కి వచ్చేసి ఫార్ములా వచ్చేసి ఏరియా = 3πr². సో 3 × π వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ పైలో ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైన అలాగే తీసుకుందాం. సో ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 7 ఇచ్చారు కాబట్టి 7 × 7 తీసుకుంటే లేదా 7² తీసుకుంటే 7² 49 × 3 చేస్తే 49 × 3 × 5. సో 3 9s 27. 7 అన్నప్పుడు మనకి లోపల తీసుకున్నట్టయితే నెంబర్లో 27 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి 147 × 5 ఆన్సర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సెంటీమీటర్ స్క్వేర్ అని మనకు డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ద లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ whose dimension 15, 12, 10. సో ఇక్కడ మనకు లెంత్, బ్రెడ్త్, హైట్ మొత్తం తీసుకున్నట్టయితే సో ఏం కావాలి ఇక్కడ మనకు లోడ్ సర్ఫేస్ ఏరియా
లాటరల్ సర్ఫేస్ ఏరియా లేదా పార్శ్వ ఉపరితల వైశాల్యం. అంటే పార్శ్వ ఉపరితల వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి మనకి ఏది ఇచ్చినట్టు ఇక్కడ మనకు క్యూబాయిడ్. క్యూబాయిడ్ అన్నప్పుడు ఏంటి? సో 2HL ప్లస్ బి ఉండాలి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఎల్ ప్లస్ బి. పార్షియల్ ఏరియా వచ్చేసి ఏ అన్నప్పుడు ఇక్కడ తీసుకుంటే 2 times of H 210, L 15 ప్లస్ బి వచ్చేసి 12. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది 20 into 27 to the 54 కాబట్టి 540 అనేది ఉందా మనకు ఆన్సర్లో? రైట్. ఓకే రైట్. ఆప్షన్ ఏ 540. నెక్స్ట్ వన్, ఒక ఘనం యొక్క వాల్యూమ్ 125 సెంటీమీటర్స్. ఘనం యొక్క వాల్యూమ్ అన్నప్పుడు ఏ క్యూబ్ వచ్చేసి ఎంత 125 అన్నప్పుడు ఏ వచ్చేసి మనకి ఏమవుతుందండి 5 క్యూబ్ నెంబర్ కావచ్చు. ఏ వచ్చేసి 5 అన్నప్పుడు మనకి ఏంటి డైరెక్ట్ గా ఆప్షన్ సి. ఓకే. If a cone and a cylinder having a equal bases and heights, then the ratio of their values is అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే కోన్ యొక్క ఫార్ములాస్ వచ్చేసి వాల్యూమ్స్ కి వచ్చేసి 1/3 pi r square h, అండ్ ఇక్కడ వచ్చేసి మనకేంటి సిలిండర్ కి వచ్చేసి 5r square h. సో ఇక్కడ మనకు రేషియోలో తీసుకున్నట్టయితే ఈ 5r square h ఈ 5r square h క్యాన్సిల్ చేసినట్టయితే 1/3 అనేది ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకుంటే ఏమవుతుంది 1:3. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా ఆన్సర్ ఏంటి 1:3. ఓకే రైట్. నెక్స్ట్ వన్, the area of an equilateral triangle is 64√3. Area of an equilateral triangle is 64√3. సో కాబట్టి మనకి ఇక్కడ ఏరియా ఇచ్చినారు. ఏరియా మనకి ఏరియా ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ కి వచ్చేసి √3 4a square by √3 4a square by a square equal to ఎంత ఇచ్చారు మనకు ఏరియా ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ కి వచ్చేసి ఫార్ములా √3/4 into a square. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎంత ఇచ్చినారు అది 64√3 అని ఇచ్చారు. సో కాబట్టి మనకేంటి 64√3 లో √3 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి a స్క్వేర్ 4 into 64 వచ్చేసి 256 అన్నప్పుడు మనకు దేని యొక్క స్క్వేర్ అవుతుంది అది a ఈక్వల్ టు 16 స్క్వేర్. a ఈక్వల్ టు 16 స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ కి దీనికి క్యాన్సిల్ అవుతున్నప్పుడు a ఈక్వల్ టు 16. అంటే మనకి ఏ వచ్చినప్పుడు ఇక్కడ అడిగింది ఏంటంటే దెన్ పెరిమీటర్ అన్నప్పుడు ఏంటి ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసి p ఈక్వల్ టు 3a. 3 అన్నప్పుడు 3 into 16 అన్నప్పుడు ఎంత 48. సో 48 సెంటీమీటర్స్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ మనకు వచ్చేసి √3 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ ఓకే, ABCDER సిట్టింగ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్. ఇది రీజనింగ్ లో వచ్చిన క్వశ్చన్. సో చూడండి, ABCDR సిట్టింగ్ ఇన్ ఏ బెంచ్, A ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు B. ఫస్ట్ మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పొజిషన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని మెయిన్ గా రౌండ్ సర్కిల్ షేప్ కూర్చున్నారా లేదా లైన్ లో కూర్చున్నారా అని చెప్పేసి మనం చూసుకోవాలి. సో కాబట్టి ABCDR సిట్టింగ్ ఇన్ ఏ బెంచ్ అంటే ఏంటి లైన్ గా కూర్చున్నారు. వాళ్ళు లైన్ గా ఎంతమంది ఉన్నారు అక్కడ మనకు 5 numbers. సో 1 2 3 4 5. సో 5 ప్లేసెస్ వేసుకున్నాం. ఓకేనా రైట్. ఈ 5 ప్లేసెస్ లో ఎక్కడెక్కడ ఎవరు కూర్చున్నారని చెప్పేసి మనం చూసినట్లయితే A is sitting to the next to B, C is sitting to D, next to D, D is not sitting with E who is not on the left end, D is not sitting with E who is not sitting with the left end of the bench. D and left end lo undavadu. Okay right. C is on the second position of the from the right. So ఈ కండిషన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ గా ఉంది కాబట్టి రైట్ పొజిషన్ నుంచి లెఫ్ట్ నుంచి కావాలి రైట్ నుంచి ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుందండి, లెఫ్ట్ రైట్. సో కాబట్టి ఇక్కడ సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు సి. క్లియర్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ మనకు క్లియర్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోగలుగుతామంటే సి ఈస్ ద సెకండ్ పొజిషన్ ఆఫ్ ఫ్రమ్ ది రైట్. సో సి. నెక్స్ట్ ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ. ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ. ఈకి బికి వచ్చేసి రైట్ సైడ్ లో బి ఉండాలి. సో కాబట్టి మనం అది కొంచెం చూద్దాం. నెక్స్ట్ A and C are sitting together. A and C are sitting together. In which position A is sitting? A and C are sitting together. సో కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ ఇక్కడ చిన్న కండిషన్స్ లో D వచ్చేసి C is sitting next to D. ఓకే నెక్స్ట్ టు D and D is not sitting who is on the left end of the
బెంచ్. హూ ఈజ్ నాట్. సో కాబట్టి ఇక్కడ రాకూడదు కాబట్టి మనకేంటి డి వచ్చేసి లాస్ట్ కేసామనుకోండి ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి, సి ఈజ్ సిట్టింగ్ టు నెక్స్ట్ టు డి. సో కాబట్టి ఇక్కడ మనకు డి ఇక్కడ తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ తీసుకున్నట్టయితే ఈకి పక్కన డి రాడు. సో నాట్ సిట్టింగ్ విత్ ద ఈ. సో నెక్స్ట్ వీళ్ళిద్దరు పక్క పక్కన రావాలి. సి ఈజ్ సెకండ్ అన్నప్పుడు సి ఈజ్ సిట్టింగ్ టు నెక్స్ట్, ఏ ఈజ్ సిట్టింగ్ టు ద నెక్స్ట్ టు బి, బి ఇక్కడ తీసుకొని నెక్స్ట్ ఏ తీసుకున్నామంటే మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు క్వశ్చన్ చూసినట్లయితే ఇన్ విచ్ పొజిషన్ ఏ ఈ సిట్టింగ్. ఏ వచ్చేసి మనకి ఇక్కడ ఏ రెండింటి మధ్యలో ఉన్నారు బి అండ్ సి. సో కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో మనకి ఏ ఉన్నారు కాబట్టి ఆప్షన్ లో చూసుకున్నట్లయితే బిట్వీన్ బి అండ్ డి, నో, బిట్వీన్ బి అండ్ సి. సో కాబట్టి మనకు ఆన్సర్ బి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి బి. రైట్. నెక్స్ట్ వన్ ఏపీఆర్ఎక్స్, ఏపీఆర్ఎక్స్, ఎస్ అండ్ జెడ్ ఆర్ సిట్టింగ్ ఇన్ రో. రో అన్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు టోటల్ గా 6 నెంబర్స్ ఉన్నారు. ఈ 6 నెంబర్స్ 6 పొజిషన్స్ చేసుకున్నాం. ఫస్ట్ 1 2 3 4 5 6. రైట్. అయితే వీళ్ళని సిట్టింగ్ చేసేటప్పుడు ఎలా సిట్టింగ్ చేసేది చూద్దాం. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్, వాళ్ళిద్దరు సెంటర్ లో ఉండాలి. రైట్. ఓకే, చూద్దాం. అంటే ఈ పొజిషన్ లో కానీ ఈ పొజిషన్ లో కానీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్, ఏ అండ్ పి ఆర్ అట్ ద ఎండ్స్. ఇక్కడ ఏ అని ఉండొచ్చు లేదా పి అని ఉండొచ్చు. ఇక్కడ కూడా ఏ అని ఉండొచ్చు, పి అని ఉండొచ్చు. అంటే ఏ ఎండ్ లో ఎవరు ఉండాలి అని చెప్పేసి అయితే మనకు క్లియర్ గా చెప్పలేదు, బట్ కాకపోతే మనం అలా తీసుకుందాం. నెక్స్ట్ ఆర్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మన కండిషన్ కంక్లూజన్ వస్తుంది. చూడండి ఏంటంటే ఇక్కడ ఏ వచ్చేసి ఈ లెఫ్ట్ లో ఉన్నట్టయితే ఆర్ లెఫ్ట్ ఎక్కడలో ఉంటారు, ఆర్ ఈ సిట్టింగ్ ద లెఫ్ట్ ఆఫ్ ఏ అన్నారు కాబట్టి అక్కడ మనకు ఏ లెఫ్ట్ సైడ్ ఆర్ కి ఉన్నారు. ఏకి లెఫ్ట్ సైడ్ లో ఆర్ ఉండాలి అంటే సో ఏ వచ్చేసి ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా. సో ఏకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండాలి, ఆర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు రావాలి ఆటోమేటిక్ గా పి. రైట్. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ పాయింట్స్ అన్నారు, ఏ అండ్ పి ఎండ్ అన్నప్పుడు ఈ ఎండ్ లో ఏ ఉన్నారంటే ఎండ్ లో ఆటోమేటిక్ గా పి రావాలి. ఓకే, రైట్. ఆర్ వచ్చేసి ఏకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్స్. సో వీళ్ళిద్దరు సెంటర్ లో ఎస్ అండ్ జెడ్ సెంటర్ లో తీసుకున్నట్టయితే ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు, ఎక్స్. సో ఇది సిట్టింగ్ ఆర్డర్ తీసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఆన్సర్ లో హూ ఈజ్ టు ద రైట్ ఆఫ్ పి, పి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, ఎక్స్. సో కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి బి. రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, రైట్. Okay, which of the following is diagrams indicates the best relation between women, mother and engineers. Women, mother and engineers అని తీసుకున్నట్లయితే ఈ ఫిగర్ తీసుకున్నట్లయితే మనకు వేరే వస్తుంది. ఉమెన్స్ అందరూ ఇంజనీర్స్, మదర్స్ అందరూ ఉమెన్స్ అని చెప్పేసి ఇలా. ఓకే, రైట్. కానీ కొంతవరకు అయితే మనకి ఇది రాంగ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ ఫిగర్ తీసుకున్నట్టయితే డైరెక్ట్ గా ఆప్షన్ ఏకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మదర్స్ అందరు కూడా ఉమెన్స్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఏంటి, వీళ్ళలో కొంతమంది ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ మనం ఇంజనీర్స్ అని తీసుకోవచ్చు. సో కాబట్టి మనకు డైరెక్ట్ గా ఆన్సర్ ఏ అవుతుంది, ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ వన్. రైట్. విచ్ వన్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది కావాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ లో చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ చేస్తే సేమ్ అలాగే అదే ఆర్డర్ లో ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మనకు 5 + 6 + 8, సారీ ఇక్కడ 5 స్క్వేర్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ మనకు, సారీ 5 6 30, 30 into 8 280 డినామినేటర్ లో 7 9 63, 63 into 4 7 6 60 63 into 4 240 plus 60 260, sorry 240 252 6 5 30 30, sorry ఇక్కడ 280 6 5 30 30 into 4 30 into 8 30 into 8 240. Next one 6 5 9 64 64 into 4 240 252 అన్నప్పుడు
252. సో కాబట్టి 294 492. సో మనకి ఎగ్జాక్ట్ గా అంటే అన్ని నెంబర్స్ మల్టిపుల్ చేసుకోవాలి. సో ఇక్కడ నెంబర్ మల్టిపుల్ చేసుకుంటే అన్నిటిని కలిపి యాడ్ చేస్తాం. ఓకే రైట్. సేమ్ మిడిల్ నెంబర్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ మన ప్రాసెస్ చూసినట్టయితే 5 4s 20, 20 into 3 60 ప్లస్ 5 to the 10, 10 plus 7, 10 into 7 70. సో కాబట్టి ఎంత 130. సో 130 అనే ఆన్సర్ ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ బి రైట్. ఓకే ఆల్ నెంబర్స్ ఆర్ మల్టిప్లైడ్ అండ్ అడిషన్స్. సో 4 into 3 into 5 ప్లస్ 5 into 2 into 7 ప్లస్. సో మొత్తం చేస్తే 130 రావాలి. ఇది మన ఆన్సర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్. ఓకే రైట్. 24 60 120 అండ్ ఇది నెంబర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ మనం చూద్దాం 24 అనేది మనకు 3 క్యూబ్డ్ 3 క్యూబ్డ్ -3, 4 క్యూబ్డ్ -4, 5 క్యూబ్డ్ -5, నెక్స్ట్ 6 క్యూబ్డ్ -6. ఇక్కడ వచ్చేసి మనకు 210 ఉండాలండి క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మార్క్ ఇక్కడ రావాలి. 7 క్యూబ్డ్ వచ్చేసి -7. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 క్యూబ్డ్ వచ్చేసి 27 లోంచి -3 చేస్తే 24. నెక్స్ట్ 64 - 4 వచ్చేసి 60. నెక్స్ట్ 125 మైనస్ 125 minus 5 120. ఇక్కడ 6 క్యూబ్ 216 minus 6 చేస్తే 210. సో ఇక్కడ 210 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 7 క్యూబ్ 343 minus 7 వచ్చేసి 336. సో ఆన్సర్ వచ్చేసి 336 ఉండాలి. క్వశ్చన్ లో వచ్చేసి మనం కరెక్షన్ చేసుకోండి. ఆ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 68. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చూసినట్లయితే దీన్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూడండి 7 కి 12 కి వచ్చేసి మన గ్యాప్ ఎంత ఉందండి 5. ఇక్కడ మనం గ్యాప్ తీసుకుంటే 10, ఇక్కడ గ్యాప్ తీసుకుంటే 20, ఇక్కడ గ్యాప్ తీసుకున్నట్టయితే 40. ఓకే నెక్స్ట్ ఈ నంబర్స్ మధ్యన గ్యాప్ తీసుకున్నట్లయితే 5 10 20 ఇంక్రీజ్ అవుతున్నాయి, డబుల్ అవుతున్నాయి. సో ఇలా కూడా అవసరం లేకుండా మనకి ఇక్కడ ఏం రావాలి 80 యాడ్ చేసుకున్నాం. 40 కి 40 2 జా 5 2 జా 10, 10 2 జా 20, 20 2 జా 40, 40 కి 2 చేస్తే 80 రావాలి. 18 యాడ్ చేసుకుంటే ఏంటి 162 రావాలి. కాబట్టి ఆన్సర్ సి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇదైతే అవసరం లేదు రైట్. నెక్స్ట్ 70. A and B start walking from the same point. A and B స్టార్టింగ్ అంటే మనకి ఇక్కడ ఒక పాయింట్ దగ్గర తీసుకుంటే A B లు స్టార్ట్ అయినారు ఫ్రమ్ ది సేమ్ పాయింట్. A goes north and cover the distance. కనీసం ఇక్కడ పాయింట్ తీసుకుంటే BA ఇక్కడ నుంచి ఇతను ఎవరు నార్త్కి వెళ్తున్నారు, ఎవరు A. నెక్స్ట్ covers the 3 kilometers distance. Next one, then he turn right and cover the 4 kilometers. నార్త్ కి వెళ్ళే పర్సన్ రైట్ తిరగాలంటే ఏం రావాలి ఇట్ సైడ్ రావాలి. సో ఇట్ సైడ్ వచ్చేస్తే మనకి ఏమవుతుంది 4 kilometers కవర్ చేశాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఏ రైట్. నెక్స్ట్ B goes west and covers the 5 kilometers. B goes వచ్చేసి వెస్ట్ కంటే ఇక్కడ సైడ్ వస్తారు కాబట్టి వెస్ట్ కి ఎంత 5 kilometers. నెక్స్ట్ దెన్ turn right and cover the 3 kilometers. Turn right and cover the 3 kilometers. Turn right అన్నప్పుడు వెస్ట్ కి వెళ్ళే పర్సన్ రైట్ అన్నప్పుడు ఏంటి సో మనకి ఇటు సైడ్ వస్తాడు కాబట్టి సో రైట్ రిటర్న్ ఎంత కవర్ చేశారు 3 kilometers. సేమ్ డిస్టెన్స్. ఇతను నార్త్ కి ఎంత కవర్ చేస్తే ఏ బి కూడా నార్త్ కి అంతే కవర్ చేశారు రైట్ టర్న్. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది 3 kilometers. హౌ ఫార్ అపార్ట్ ఆర్ దే ఫార్మ్ ఈచ్ అదర్. ఇప్పుడు మనకి ఇక్కడ బి ఉన్నారు, ఇక్కడ ఏ ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఎంత అవుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది ఇక్కడ 5 kilometers అన్నారు. సో కాబట్టి ఇక్కడ 4 kilometers టోటల్ తీసుకుంటే ఎంత 9 kilometers.
సో కాబట్టి 5 + 4 9 కిలోమీటర్స్. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి? 9 కిలోమీటర్స్. ఓకే రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ గోస్ 5 kilometers ఈస్ట్ ఫ్రమ్ ది ఆఫీస్. ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ 5 kilometers ఈస్ట్ ఫ్రమ్ ది ఆఫీస్. ఇక్కడ ఆఫీస్ రైట్. దెన్ he take left turn and walk 3 kilometers. ఇక్కడ నుంచి తను లెఫ్ట్ టర్న్ తీసుకుంటే రైట్ కి వస్తాడు, రైట్ కి వస్తాడు అండ్ పైకి రావాలి. లెఫ్ట్ అంటే నార్త్ సైడ్ రావాలి కాబట్టి ఎంత వస్తున్నారు? 3 kilometers. రైట్. he again take left turn and walk 5 kilometers. again take left అంటే ఏమవుతున్నారు? ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ రావాలి లెఫ్ట్. సో కాబట్టి ఎంత? 5 kilometers. రైట్. సేమ్ డిస్టెన్స్ వస్తాడు కాబట్టి. నెక్స్ట్, హౌ ఫార్ he is from the starting point. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాను. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు ప్రజెంట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇక్కడ సేమ్ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 3 kilometers ఉండాలి. సో కాబట్టి మనకి ఎంత ఆన్సర్? ఆప్షన్ ఏ. రైట్. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఎఫ్ అండి సరిగ్గా కూర్చున్నది ఎవరు? రైట్. 8 friends A, B, C, D, E, F, G and H are sitting in a circle facing the center. సర్కిల్ పొజిషన్ లో కూర్చున్నారు వీళ్ళు. ఎలా? సర్కిల్ పొజిషన్ లో కూర్చున్నారు. ఒకసారి అయితే చూద్దాం. రైట్. క్లియర్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సిట్టింగ్ చేసుకుందాం, తర్వాత నెక్స్ట్ ఏముంది అనేది మనం గమనిస్తాం. ఓకేనా? రైట్. చూడండి ఫస్ట్ ABCDEFGH అంటే 8 ఫ్రెండ్స్ ఉన్నారు. 8 పొజిషన్స్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్. సో కాబట్టి మనకి ఇక్కడ ఫేసింగ్ సెంటర్ అన్నట్టు తీసుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్, not necessarily in the same order. Okay, right. D sitting third to the left of A. D sitting third to the left of A. సరే ఒకసారి చూద్దాం. D sitting third to the left of A. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే ఇది క్లియర్ స్టేట్మెంట్. A అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లేదా A D sit third to the left of A. A ఒకవేళ మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే A కి లెఫ్ట్ ఎలా అవుతుంది? ఇక్కడ రైట్ సైడ్. సో ఇక్కడ రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి తీసుకున్నట్టయితే సెంటర్ ఫేస్ చేసేటువంటి లెఫ్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు? డి. ఓకే రైట్. ఈ సిట్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఈ సిట్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ ఇమ్మీడియట్ గా ఉన్నారు ఇక్కడ ఈ. రైట్. నెక్స్ట్, ఈ సిట్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఇది అయిపోయింది ఇక్కడ వరకు. నెక్స్ట్, B is third to the left of D. B is third to the left of D. D కి లెఫ్ట్ ఎక్కడ? ఇది రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి సెంటర్ ఫేస్ చేశారు కాబట్టి రైట్ లెఫ్ట్. సో ఎక్కడున్నారు? థర్డ్ పొజిషన్ లో. B is third to the left of D. సో 1 2 3 ఇక్కడ రావాలి B. సో కాబట్టి ఇక్కడ మనకు B. రైట్. నెక్స్ట్, G is second to the right of B. G is second to the right of B. B కి రైట్ సైడ్ ఎక్కడ? B యొక్క రైట్ వచ్చేసి మనకు ఇటు సైడ్ అవుతుంది కాబట్టి B రైట్ సైడ్ ఇక్కడ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇక్కడ ఎవరు రావాలి? G టు ద రైట్ ఆఫ్ B. C is an immediate neighbor of B. C is an immediate neighbor of B. అంటే ఆల్రెడీ B కి నైబర్ గా E ఉన్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఏం రావాలి? C. నెక్స్ట్, C is third to the left of H. C is third to the left of H. C కి లెఫ్ట్. C is third to the left of H. C is an immediate neighbor of B. Okay. C is third to the left of H. H ki third to the left of H. Okay, right. First person, second person, third person. ఇంకా రిమైనింగ్ మిగిలింది ఎవరు? ఒకే ఒక పర్సన్. ఎవరు? F. F ఒకరు ఉన్నారు కాబట్టి F అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇది మన సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే
రైట్. ఇక్కడ మనకు ప్లేసెస్ మొత్తం అన్ని సెట్ అయినాయి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద ఎఫ్ అండ్ టి. ఎఫ్ అండ్ టి మధ్యలో, ఎఫ్ అండ్ టి మధ్య ఎవరున్నారు? హెచ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి. రైట్. ఒకసారి ఈ ఫిగర్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. రైట్. నెక్స్ట్ కింది 3 ఆఫ్ ది సేమ్ క్వశ్చన్ అంటే 72, 74, 73, 74. 3 of the following are alike in a certain way based on the information given above and so form the group. Which of the? సో ఇక్కడ వచ్చేసి DCAH. ఇక్కడ మనకు ఫిగర్ ఒక్కసారి అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? AE, A, E, B, C, H, D, G, H, F, H. సో ఇక్కడ మనం చూసినట్టయితే DC, D కి C కి G ఉన్నారు. AH, A కి H కి ఒక మధ్యలో ఉన్నారు. EF మధ్యలో కూడా A ఉన్నారు. CB, E అంటే ఈ రెండింటి మధ్యన ఎవరు లేరు. సో కాబట్టి మనకి ఇది ఒక్కటి డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆన్సర్ D. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. లెఫ్ట్ H వచ్చేసి లెఫ్ట్ ఎవరు ఉన్నారు? 1, 2, ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఎవరున్నారు? G. మనకి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ G అన్నప్పుడు, H అన్నప్పుడు ఎవరు రావాలి? G అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ లో మనకి ఏమొస్తుంది ఆన్సర్? సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్, లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ అవుతుంది కాబట్టి మనకి లెస్. క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ H అనేది మనకు డయాగ్రామ్ ప్రకారంగా చూసినట్లయితే G ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు G అనేది ఆప్షన్ లో లేదు కాబట్టి ఆన్సర్ ఏం రావాలి? నన్ ఆఫ్ దీస్ రావాలి. ఓకేనా, రైట్. ఆన్సర్ వచ్చేసి G. రైట్. నెక్స్ట్ వన్, థండర్, రెయిన్, నైట్. థండర్ కి వచ్చేసి రెయిన్ వస్తే, నైట్ కి వచ్చేసి డస్ట్ రావాలి. ఆన్సర్ వచ్చేసి మనకు డస్ట్. సో కాబట్టి ఇలాగా మనకు ఎక్కువగా క్వశ్చన్స్ అన్ని కూడా మన మాక్సిమం ఇలా సేమ్ ప్రతి సాటర్డే కూడా మనకు సంబంధించినటువంటి అంటే ఏపీసీ కానిస్టేబుల్ కి సంబంధించిన పేపర్ ని ప్రామాణికంగా కానిస్టేబుల్ పేపర్ లో వెయిటేజ్ ప్రకారంగా ఎలా అయితే మనకు గత పరీక్షల్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారో అనే టాపిక్ ని బేస్ చేసుకొని దాని ప్రకారంగా మనకు అత్యంత ప్రామాణికమైనటువంటి క్వశ్చన్స్ ని మనం తీసుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ని కూడా మీకు మెయిన్స్ లో ఉపయోగపడే విధంగా మాక్సిమం రావడానికి పాజిబిలిటీ ఉన్న క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం ఈ ఎగ్జామ్స్ లో ఎగ్జామ్ పేపర్ లో క్వశ్చన్స్ గా అడిగి మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మీకు సబ్జెక్ట్ కూడా చాలా అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తున్నాం. సో కాబట్టి ప్రతి సాటర్డే, ఎవ్రీ సాటర్డే 10 AM to 1 PM ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. మనం ఈ ఎగ్జామ్ పేపర్ అయితే మీరు కరెక్ట్ ఉపయోగించుకున్నట్టయితే ఇలా పేపర్ ప్రతి రోజు కూడా మనకు ప్రతి పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఓన్లీ మ్యాథ్స్ ఒకటే కాదు, ప్రతి బిట్ ఇంగ్లీష్, సైన్స్, సోషల్, హిస్టరీ, పాలిటీ అన్ని సబ్జెక్టులను కూడా చేస్తున్నాం. సో సేమ్ మ్యాథ్స్ కూడా అలాగే. ఓకేనా, రైట్. మీకు నచ్చినట్లయితే ఇది షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా మీరు తెలుపగలిగినట్లయితే వాళ్ళకు ఎంతో కొంత మీరు ఉపయోగపడినట్టు ఉంటుంది. సో మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము కూడా ఎంతైనా సరే మీకు సబ్జెక్ట్ అందించడానికి ముందుంటాం. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ వ్యూవర్స్.